నమస్తే డీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఆగర్తిపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో నిమ్మ రామానాయుడు శ్రమదానం. కార్మికులతో కలిసి ఇసుక, కంకర, సిమెంట్ మోసిన మంత్రి. సోషల్ మీడియాలో తనపై డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతుందని ఆరోపణ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాలు, నీళ్లు కల్తీ అయ్యి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఆందోళన వ్యక్తం చేసిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూపుడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అగర్తిపాలెం గ్రామ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల్లో మంత్రి నిమ్మ రామానాయుడు గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. శ్మశాన వాటికలో మంత్రి నిమ్మల స్వయంగా పిల్లర్కు బోర్లు తవ్వి ఐరన్ పనులు చేశారు. కార్మికులతో కలిసి ఇసుక, కంకర, సిమెంట్ మోశారు. మండుటెండలో రోజంతా పనుల్లో పాల్గొన్నారు. ఊరంతా ఐక్యతతో భాగస్వామ్యం అయ్యేలా ప్రతి ఇంటి నుంచి ఒకరు స్వచ్ఛందంగా పాల్గొనేలా చైతన్యం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ గ్రామాల్లో 20-30 ఏళ్ల కిందట కనిపించిన ఐక్యత స్ఫూర్తిని మళ్లీ తీసుకురావడమే తన ఉద్దేశమన్నారు. నియోజకవర్గంలోని అన్ని శ్మశాన వాటికలను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి వ్యక్తి ఆఖరి మజిలీ అనేది శ్మశాన వాటిక ద్వారానే ముగుస్తుంది. అటువంటి శ్మశాన వాటికలు కూడా అందమైనటువంటి, పరిశుభ్రమైనటువంటి కైలాస వనాలుగా మార్చాలని పాలకొల్లు పట్టణంలో కూడా అత్యంత సుందరంగా కైలాస వనాన్ని తీర్చిదిద్దిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ స్ఫూర్తితోనే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శ్మశాన వాటికని కూడా కైలాస వనంగా మార్చాలి. అయితే దీనికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఎందుకంటే 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినటువంటి స్థితిలో మళ్ళీ ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ ని మొబిలైజ్ చేసుకుని గ్రామస్తులు కూడా దాతల సహకారం తీసుకుని దానితో పాటుగా ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈ పనుల్లో శ్రమదానం చేసి ఈ శ్మశాన వాటిని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మరి ఈరోజు సెలవు దినమని, ఆదివారం అని అటువంటి పక్కన పెట్టుకుని ఈవేళ తెల్లవారు జామున్ నుండి మిట్ట మధ్యాహ్నం అవ్వచ్చు, లేదా రాత్రి అర్ధరాత్రి కూడా షిఫ్ట్ల వారీగా కూడా పనుల్ని విభజించి, అంటే గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా డివైడ్ చేసి ఒక పార్ట్ ఒక పూట, ఒక పార్ట్ ఇంకొక పూట, యూత్ ఒక పూట, కొంచెం మిడిల్ ఏజ్ ఇంకొక పూట, ఇట్లాగా షిఫ్ట్ల వారీగా కూడా పనిచేసి ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజల భాగస్వామ్యంతో పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈ పనులకి శ్రీకారం చుడుతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈరోజు ఆగర్తిపాలెం శ్మశాన వాటికి సంబంధించి బోర్లు తీయడం దగ్గర నుంచి, భీములు కట్టడం దగ్గర నుంచి, పాతువేలు తయారు చేయడం దగ్గర నుంచి అందరం కూడా పనుల్లో భాగస్వాములయ్యాం. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. కొందరు తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు నకిలీ డీప్ ఫేక్ వీడియోలను సృష్టించి వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి తన రూపాన్ని అనుసరిస్తూ వీడియోలు తయారు చేసి తాను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పడుతున్నారని తెలిపారు. ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్టశక్తులను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని ఆయన తేల్చి చెప్పారు. ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 years నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేవాడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. వాస్తవాలన్నీ కూడా నేను ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా 6 గంటలో ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. దీన్ని నేను హై లెవెల్కి తీసుకెళ్తాను. వీళ్ళ సంగతి ఏదో తేలుస్తాను. నేను మాత్రం భయపడేదే ప్రశ్నే లేదు. కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి, ఈ సన్యాసులకు ఏం పని లేదా? నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నేను మీడియాలో ఉన్నా, నీకు చుక్కలు చూపిస్తాను. నీకు కానీ సుబ్బారెడ్డికి కానీ. కరుణాకర్ రెడ్డి, నువ్వు మద్రాసులో పోయి ఏమేం చేసావో నాకు తెలుసు.
వైవి సుబ్బారెడ్డి ఏమేం చేశాడు నాకు తెలుసు. అవన్నీ బయట పెట్టమంటారా? ఇవన్నీ చీప్ పాలిటిక్స్ నా దగ్గర జరగదు. అర్థమైందా? నేను హైదరాబాద్ నడిబొడ్డున నేను ఉండి వ్యాపారం చేస్తున్నా. నేను ఎవరికి భయపడేవాడిని కాదు. ఈ చీప్ పాలిటిక్స్ దీనివల్ల ఎవరికి నష్టం? సమాజానికి ఏమన్నా ఉందా? నేనేమన్నా తప్పు పని చేశానా? ఏమున్నాయి ఆ వీడియోలో చూడండి మీరు. అందులో ఏం తప్పు ఉంది? ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉండరా? కలవరా? పోరా? రారా? నా 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫోటోలు పెట్టి మార్పింగ్ చేస్తారు. ఇవన్నీ నా దగ్గర నడవదు. నేను చెప్తున్నాను, నేను లీగల్గా ఫైట్ చేస్తాను. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం అబ్జెక్షన్? నేను మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి మీరు ఏం అబ్జెక్షన్ ఉంది? వెళ్తాము, మీ ఫ్రెండ్స్ మీ ఇంటికి వస్తాం, పోతాం, వెళ్ళేటప్పుడు హాయ్ బాయ్ చెప్పుకుంటాము. ఏముంది దాంట్లో? 30 ఏళ్ళ నుంచి, ఇప్పుడు కాదు 32 ఏళ్ళ నుంచి పరిచయాలు ఉన్నాయి మాకు, ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. అదే తప్పు ఉంది అంటున్నా. దాంట్లో వల్గారి ఏముంది? వల్గారిటీ ఏముంది? ఇవన్నీ చేసి బీఆర్ నాయుడుది కాదు, బీఆర్ నాయుడుది నీకు వచ్చేది ఏంది? నీకేం లాభం వస్తుంది? ఇప్పటి నుంచి కాదు కదా, డే 1 నుంచి నువ్వు అదే పాట పాడతావు. ఎవరున్నారు చేసినోడే వాడికి తెలవాలా? వాడికే తెలవాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, చూస్తారు. అది కూడా నేను వీడియోగా మొత్తం మార్పింగ్ చేశానని నేను అంటలేను. 1 or 2 ప్లేసెస్లో మార్పింగ్ జరిగింది. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందిందని, కల్తీ పాలన కొనసాగుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, పాలు నీళ్లు కల్తీ అయ్యి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు తాగిన కల్తీ, పాలు తాగిన కల్తీ, చివరకు పరిపాలన కూడా కల్తీగానే ఉందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలు భయాందోళనలో జీవిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే మేల్కొని రాష్ట్ర పరిస్థితిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తస్మాత్ జాగ్రత్త. తెల్లారేసరికి నీ మీద కేసులు ఉంటాయి, లాక్కెళ్ళి జైల్లో వేస్తారు. ఇది ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ మీద అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చలాయిస్తున్నటువంటి పెత్తనం. దీన్ని ఈరోజు క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉన్నది. ఒక పక్క ఈరోజు మీకు విశాఖపట్నం దగ్గర మొత్తం దళితులకి దాదాపు 50 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ 50 సంవత్సరాల క్రితం ఇస్తే వాటిని మొత్తాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళకి ఇసుక కావాలట, గ్రావెల్ కావాలట, లేకపోతే ఇంకో సున్నం కావాలట, మొత్తం దళితులు దున్నుకుంటున్న భూములు ఉంటున్న కాలనీలు మొత్తం లేపేసి మీరు వెళ్ళిపోండి, ఇది అసైన్డ్ ల్యాండ్. అసైన్డ్ ల్యాండ్ గవర్నమెంట్ ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ఇస్తే దాన్ని ఇప్పుడు ఈ మహానుభావులు వచ్చేసి అసైన్మెంట్ని ఎప్పుడైనా క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి వీళ్ళు పూనుకొని దళితులు మొత్తాన్ని ఖాళీ చేయాలి. రేపు వెళ్తున్నాను నేను అక్కడికి. ఐఎమ్ గోయింగ్ దేర్, విల్ సీ అండ్ విల్ ప్రొటెక్ట్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ సఫరర్స్. అక్కడ చేస్తున్న ఎమ్మెల్యే కానీ లేకపోతే కూటమి పేరుతోటి చేసిన దౌర్జన్యాలు కానీ ఖచ్చితంగా అన్నింటినీ ఎండగడతాం, నిలదీస్తాం. శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో లేవు అనేదానికి నిదర్శనం అనేకమైన ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులు, ఘర్షణలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులు చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రధానంగా పోలీసులకు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిక చేస్తున్నారు అనేకమైన సందర్భాల్లో. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఈ ప్రభుత్వం ఏది చెప్తే అది చేయడానికే డ్రెస్ వేసుకున్నాం, లాఠీ కర్ర పట్టుకున్నామని. కానీ రేపు దీన్ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు, రివ్యూ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా రివ్యూ చేస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మేము పిలిపిస్తాం అనేసరికి కాస్త తగ్గారు ఆ మధ్యకాలంలో. మళ్ళా పోలీసులు రెచ్చిపోతూ ఉన్నారు. పోలీసులు ప్రభుత్వానికి అండగా ఉండటం కోసం కాదు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రభుత్వం ఏది చెప్తే అది చేయటం కోసం కాదు, ప్రజల బాగోగులు చూడటం కోసం, ప్రజల తరపున ప్రభుత్వం తరపున సరైనటువంటి అంశాలని చర్చకు పెట్టే విధంగా ఇంటెలిజెన్స్ రిపోర్టు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఏది కోరుకుంటే అది మీరు రిపోర్ట్ ఇస్తూ పోతే ప్రజల బాధలు ఎవరు పట్టించుకోవాలి? ఈరోజు నిన్నగాక మన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు ఒక మ్యారేజ్ కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మంచినీళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే రోడ్ల మీద జనం వస్తున్నారు కాబట్టి రోడ్ల మీద ప్రయాణికులు తిరగాల్సిన అవసరం లేదా అని స్వయం ముఖ్యమంత్రి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి గుంటూరు దాకా ప్రయాణించినప్పుడు రాంబాబు గారిని వాళ్ళ ఇంటిని ఆయన పరామర్శించుకుని వెళ్తూ ఉంటే 6 గంటలు పట్టింది. ఖచ్చితంగా పడుతుంది కూడా.
సో దాన్ని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారంటే అరగంట ప్రయాణానికి 6 గంటల ప్రయాణమా అని అడిగాడు ఆయన. మీరు బహిరంగ సభలు పెట్టినప్పుడు, మీ ప్రయాణాలు జరిగినప్పుడు, ఎస్ ఎమర్జెన్సీ ఎక్కడున్నా రోడ్డుని సగం వదిలేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయాణాలు ఊరేగింపులు జరిగాయి. దాన్ని ఒక వితండవాదంతో విచిత్రంగా మాట్లాడే విధానం, అనేకమైన ఘటనలో, ఈరోజు శ్రీకాకుళంలో వచ్చినటువంటి డయేరియా, రాజమండ్రిలో చనిపోయినటువంటి పాల కల్తీతోటి, తురకపాలెం గుంటూరు జిల్లాలో చనిపోయినటువంటి కలుషితమైనటువంటి నీరు, అది ఎందుకు చనిపోయారో ఇప్పుడు కూడా ప్రభుత్వం సరిగా చెప్పలేకపోతా ఉంది. సో వీళ్ళందరినీ, చనిపోయిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడం కోసం వెళ్తే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో పడిన ఎగ్జిబిషన్ను సోమవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. సారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ, డెకాస్, సూట్స్, హైఫై ఫ్యాషన్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశ నలుమూల నుంచి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్సే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఎగ్జిబిషన్ లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 3వ తేదీ మంగళవారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.